హైదరాబాద్ బంజారాహిల్స్ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దారుణం జరిగింది. ఫుట్పాత్ మీద బైక్ రావడం స్పాట్లో ఒక అతను మృతి చెందడం తెలుస్తుంది. ఎక్కడైతే స్పాట్లో యాక్సిడెంట్ చోటు చేసుకుందో మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. దారుణమైన యాక్సిడెంట్ అనే చెప్పాలి. బంజారాహిల్స్లో తెల్లవారుజామున సుమారుగా 1:30 నుంచి 2:30 ఆ టైంలో అయితే జరిగింది. రోడ్డు ప్రమాదము. ఒకవైపు తీవ్ర గాయాలతో ఇద్దరు హాస్పిటల్ వాళ్ళని డౌటీగా చికిత్సకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక అతను స్పాట్లో మృతి చెందారు. మార్చరీ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళంతా చూసుకుంటే కూడా బసవతారక నుంచి హాస్పిటల్ అంటే బంజారాహిల్స్ నుంచి బసవతారక హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నారు. అయితే ఎక్కడైతే కేబీఆర్ పార్క్ ఆనుకొని ఉందో ఆ గోడ దగ్గర ఆ ఫుట్పాత్ మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రమాదం అక్కడనే జరిగింది అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే రేలింగ్ ఉందో అదంతా కూడా ఒక్కసారి చూడొచ్చు. కూలిపోయిన దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. గ్రిల్స్ అంతా కూడా మనకి వెరీ క్లియర్లీ మొత్తము ఇరిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా దారుణమైన ప్రమాదం అనే చెప్పొచ్చు. ఎవరైతే అండర్ ప్రివిలేజ్ వాళ్ళే కానీ భిక్షాటన చేసే వాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటారు. ఉన్నారు వాళ్ళ మీదకొని దూసుకెళ్ళిపోయిందని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇదే ఫుడ్ పైన ప్రతిరోజు చాలామంది పడుకుంటారు. ఒకవైపు చిన్న కూలీలు చేసుకొని ఆ తర్వాత భిక్షాటన చేసేవాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటారు. ఒకవైపు రోడ్డుకి డివైడర్ ఏదైతే ఉందో అక్కడ పడుకొని జీవనం సాగిస్తుంటారు. వెరీ క్లియర్గా చూడొచ్చు. మనం ఇక్కడ ఈ బండ ఏదైతే రాతి బండ ఉందో ఈ బండ్ల పైన పడుకుంటుంటారు, కూర్చుంటుంటారు. ఇదంతా కూడా పడుకుని ఉంటారని క్లియర్గా అయితే తెలుస్తుంది. ప్రతిరోజు ఇక్కడనే ఉంటారు. చిన్న సినిమా షూటింగ్లు చేసుకుంటూ అదేవిధంగా భిక్షాటన చేసుకుంటూ ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా వెస్ట్ జోన్ డీసీపీ మొత్తం మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది అని అంటూ పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఏదో తరచూ యాక్సిడెంట్లు చోటు చేసుకుంటే వెరీ క్లియర్లీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏదైతే ప్రమాదం జరిగిన వ్యక్తి తార్లో ఉన్నాడు. ఆ కారు కూడా ఇక్కడనే వదిలేసి భయప్రాంతులకు గురై వెళ్ళిపోయాడు. ప్రమాదం సాతు అంటే ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా లేకపోతే ప్రధానంగా చూసుకుంటే మద్యం సేవించి యాక్సిడెంట్ చోటు చేసుకుందా అనేది పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్లో కూడా మనం క్లియర్గా అయితే చూడొచ్చు. మరోవైపు చిన్న కార్మికులు ఇక్కడ పడుకొని ఉంటారు. కానీ ఇప్పటికే చూసుకుంటే తరచూ బంజారాహిల్స్ టైంలో ఇక్కడ యాక్సిడెంట్ చోటు చేసుకుంటుంటుంది ఎప్పటికప్పుడు అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. నిద్రిస్తున్న సమయంలో అంటే నిద్రలోనే ప్రాణం పోయింది అని అంటే ఎంత అమాంఛనీయ ఘటన అని చెప్పొచ్చు.